హలో ఎవరివన్, వెల్కమ్ టు స్నైపర్ క్లాసెస్. మనం ఆపరేషన్ కవచ్ సిరీస్లో భాగంగా అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డికి సంబంధించి మనం సిరీస్ లాంచ్ చేసాం. అందులో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాగా ఒక చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే క్వశ్చన్స్ని ఇస్తూ వాటితో పాటు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగానే చూడండి, ఇట్ ఈస్ ఏ పాలిటీ సంబంధించి ఫస్ట్ క్లాస్ ఏంటండి, పాలిటీ సంబంధించి ఆపరేషన్ కవచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇట్ ఈస్ ఏ ఫస్ట్ క్లాస్. ఇందులో మనం ఏ చాప్టర్ పిక్ చేసామంటే ప్రియాంబుల్ ని పిక్ చేసాం. ప్రియాంబుల్ అయితే మీరు ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ తో పాటు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ని తర్వాత వాటి యొక్క ఆప్షన్స్ ని నేను క్లియర్ గా మీకు డిక్లేర్ చేస్తాను. అక్కడ క్లియర్ గా డిక్లేర్ చేస్తాను. దాంతో పాటు అనాలిసిస్ కూడా క్లియర్ మెన్షన్ చేస్తాను చూడండి. ఓకేనా? అయితే విల్ మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, బై విచ్ నేమ్స్ ఈజ్ అవర్ కంట్రీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. యాక్చువల్ గా మన దేశాన్ని రాజ్యాంగంలో ఏ పేరుతో లేదా పేర్లతో పేర్కొన్నారు ఏంటండి, ఏ పేరుతో లేదా పేరుతో పేర్కొన్నారు. లేకుంటే కనుక కంట్రీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, నేమ్ ఆర్ నేమ్స్. మరి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. భారత్ అండ్ ఇండియా, లేకుంటే భారత్ ఓన్లీ, లేకుంటే హిందుస్థాన్ అండ్ ఇండియా. ఫోర్త్ వచ్చేసి భారత్, హిందుస్థాన్ అండ్ ఇండియా. చూడండి, అఫీషియల్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ ఓన్లీ 2 నేమ్స్. ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ ఓన్లీ ఎన్ని నేమ్స్ అండి? 2 నేమ్స్ మాత్రమే మెన్షన్ చేసింది. ఒకట మనకి ఆర్టికల్ 1 భారత రాజ్యాంగంలో పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏంటంటే పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 1 క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆర్టికల్ 1 లో ఏముంటుంది అంటే చూడండి, యూనియన్ ఆఫ్ టెరిటరీస్ ఏంటండి, యూనియన్ ఆఫ్ టెరిటరీస్, దాంతో పాటు స్టేట్స్. ఓకేనా? యూనియన్ ఆఫ్ టెరిటరీస్, స్టేట్స్ ఇలాగ ఉంటుంది. అయితే మనకు ఆర్టికల్ 1 లో ఏముంటుంది చూడండి, ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్. చూడండి, ఇండియాని ఎలా పిలిచామంటే భారత్ తో పిలిచాం. ఇండియా ఎలా పిలిచాం? భారత్. అంటే అఫీషియల్ గా రాజ్యాంగంలో మెన్షన్ చేసిన వర్డ్స్ ఏంటివి? ఇండియా అండ్ భారత్. మరి మీకు ఇచ్చిన ఆప్షన్ చూడండి, భారత్ అండ్ ఇండియా, భారత్ ఓన్లీ, హిందుస్థాన్ అండ్ ఇండియా, భారత్, హిందుస్థాన్, ఇండియా. చూడండి, యాక్చువల్ గా మనకి ఇండియన్ 3 నేమ్స్ తో పిలుస్తాం. ఏంటివి? భారత్, దాంతో పాటు హిందుస్థాన్, దాంతో పాటు ఇండియా, 3 నేమ్స్ తో పిలుస్తాం. బట్ అఫీషియల్ గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, దీన్ని ఏమంటామంటే రాజ్యాంగం. ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం చెప్పిందంటే కనుక, ఓకేనా, ఓన్లీ ఇండియా అండ్ భారత్ మాత్రమే, భారత్ ఈ రెండింటిని మాత్రమే కన్సిడర్ చేసుకొని ఆర్టికల్ 1 లో ఈ రెండింటిని మెన్షన్ చేశారు. మనకి బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే చూడండి, ఆర్టికల్ 1 డిక్లేర్స్ ఇండియా దట్ ఈస్ ఏ భారత్. ఆర్టికల్ 1 డిక్లేర్స్ ఇండియా దట్ ఈస్ ఏ భారత్ అని మెన్షన్ చేశాడు. కానీ హిందుస్థాన్ అనే వర్డ్ ఎక్కడ అఫీషియల్ గా మెన్షన్ చేయదు. ఎక్కడ? రాజ్యాంగంలో. హైలైట్ అండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ కూడా ఏంటంటే హిందుస్థాన్ అనే వర్డ్ లేదు. ఇండియా అండ్ భారత్ ఈ 2 మాత్రమే ఉన్నాయి. కానీ ఇండియాని నార్మల్ గా గ్రాడ్యువల్ గా అందరూ ఎలా పిలుస్తుంటారంటే ఇండియా, హిందుస్థాన్, దాంతో పాటు నెక్స్ట్ ఏంటంటే భారత్ అని పిలుస్తూ ఉంటారు. మనకి ఇండియా అనే పేరు వేస్తుంది చూడండి, ఇండస్ రివర్ నుండి వచ్చింది. ఇండియా అనే పేరు ఇండస్ రివర్ నుండి వచ్చింది. మరి భారత్ అనేది చూడండి, ఇది తెగ, భరత తెగ తెలిసిన ఏదైతే తెగ ఉందో భరత కమ్యూనిటీ, భరత క్లాన్, దానికి సంబంధించి మనకి భరత వచ్చింది. ఓకేనా? క్లియర్ అండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? బై విచ్ నేమ్ ఈజ్ అవర్ కంట్రీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, భారత్ అండ్ ఇండియా, భారత్ ఓన్లీ, లేకుంటే హిందుస్థాన్ అండ్ ఇండియా, లేకుంటే భారత్, హిందుస్థాన్ అండ్ ఇండియా. అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటండి, ఓకేనా, భారత్ అండ్ ఇండియా. అవర్ ఆన్సర్ ఈజ్ భారత్ అండ్ ఇండియా. క్లియరా? ఎస్. ఆర్టికల్ 1 లో క్లియర్ గా మెన్షన్ చేసిన బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పింది కనుక, ఓకేనా, ఆర్టికల్ 1, ఓకేనా, పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ భారత్, యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ టెరిటరీ, దాంతో పాటు స్టేట్స్. క్లియర్ అండి. ఆన్సర్ ఈజ్ భారత్ అండ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. Consider the following statement in regard to the preamble. Consider the following statements in regard to the preamble of the constitution and give correct answer. Use the code given below. మనకి
ప్రియాంబుల్, ఒకసారి మీరు ప్రియాంబుల్ గురించి మాట్లాడితే, అంటే ఒకసారి మనం ప్రియాంబుల్ గురించి మాట్లాడితే, ప్రియాంబుల్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రియాంబుల్ ఈజ్ ఏ సోర్స్ ఫర్ ఆర్ ఇట్ ఈస్ ఏ గేట్వే ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఏ గేట్వే, పీఠిక అంటే ఏమంటాం, ముందు మార్గం అంటాం కదా, అలాగే ప్రియాంబుల్ ఈజ్ కన్సిడర్డ్ ఏ గేట్వే ఫర్ ఓకేనా కోర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏంటండి, ప్రియాంబుల్ ఈజ్ ఏ గేట్వే ఫర్ కోర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, మనకి ఫేమస్ పర్సనాలిటీ, జ్యూరిస్ట్ పర్సనాలిటీ, ఆ పర్సన్ ఎవరంటే ఎన్ఏ పట్లివాలా. ఎన్ఏ పలికివాలా ఏం చెప్పారంటే చూడండి, ఎన్ఏ పలికివాలా ఏం చెప్పారంటే కనుక ప్రియాంబుల్ ఈజ్ ఏ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఏ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎన్ఏ పట్లివాలా చెప్పాడు. వాజ్ ఏ ఫేమస్ పర్సనాలిటీ, జ్యూరిస్ట్ పర్సనాలిటీ అంటే ఒక న్యాయ వ్యక్తి, న్యాయ వ్యవస్థ చెందినవాడు అండి, ఒక లాయర్. ఇతను ఏం చెప్పాడు చూడండి, ప్రియాంబుల్ ఈజ్ ఏ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఏ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ప్రియాంబుల్ ఈజ్ ఏ గేట్వే ఫర్ దేనికండి కోర్ వాల్యూస్ అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే మనకి సింపుల్ గా ఏం చెప్తామంటే ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్టివ్, ఏమంటామంటే చూడండి మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటాం. ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. ఓకేనా, నౌ ప్రియాంబుల్. ఓకేనా, ఇంతకు ముందుకి ఏమిటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. క్లియర్ అండి. అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే కాన్స్టిట్యూషన్ అండ్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ ద కోడ్ బిల్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ బై జవహర్లాల్ నెహ్రూ ఫైనల్లీ బికేమ్ ప్రియాంబుల్. ఇప్పుడే చెప్పా కదండి. ఎస్, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ని ఎవరు ప్రపోజ్ చేశారు, దాంతో పాటు ఎవరు ఫుట్ ఫార్వర్డ్ చేశారు ఇన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసింది దేన్ని, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ని. మరి ఈ యొక్క ప్రియాంబుల్ అనే కాన్సెప్ట్ మనం మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటున్నాం. అయితే కోర్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. క్లియర్ అండి. మరి క్లియర్ అబ్జర్వ్ చేయండి, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఫుట్ ఫార్వర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ in the year December 13th 1946. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, December 13th 1946 ఏం చేశాడంటే కనుక జవహర్లాల్ నెహ్రూ ప్రియాంబుల్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఏదండి, ఆబ్జెక్ట్ రిజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎక్కడ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. మనకి అసలు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు ఏర్పాటైంది, ఓకేనా, ఎప్పుడంటే చూడండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం 1946 మిషన్ ప్లాన్ వచ్చింది. దాని తర్వాత December 9, 1946 ద ఫస్ట్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. దాని తర్వాత December 13th మనం ఏం చేసామండి, 1946 జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ని ప్రపోజ్ చేశాడు. ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. మరి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, అయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసింది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఫుట్ ఫార్వర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ December 13, 1946. బట్ ఎప్పుడు అడాప్ట్ చేసింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. January 22, 1947 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది దేన్ని, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ని. అందుకే మనం ఎప్పుడు అంటున్నాం చూడండి, ఓకేనా, ప్రియాంబుల్ ఈజ్ ఏ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. Very very important. చూడండి, it's a gateway for constitution of India. It is also considered as a core and principal values of the constitution of India. Okay, now it is also considered as a identity card of the Indian constitution. Preamble is a identity card of the Indian constitution. Very very important. చూడండి, ఓకేనా, ప్రియాంబుల్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఏ ఎగ్జామ్ అయినా కూడా ప్రియాంబుల్ నుండి. అది అమెండ్మెంటా లేకుంటే ప్రిన్సిపల్స్ అవ్వచ్చా, లేకుంటే అందులో మెన్షన్ చేసిన కీవర్డ్స్ అవ్వచ్చా ప్రియాంబుల్లో. ఓకేనా, వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. క్లియర్ అండి. ఎస్, అయితే నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇట్ ఈస్ నాన్ జస్టిసబుల్. ఎస్, ప్రియాంబుల్ ఈజ్ ఏ నాన్ జస్టిసబుల్. ఏంటండి, ప్రియాంబుల్ ఈజ్ ఏ నాన్ జస్టిసబుల్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మనకి ఫండమెంటల్ రైట్స్ ఒక్కటి మాత్రమే ఏంటంటే జస్టిసబుల్. రిమైనింగ్ ఏంటివి, డిపిఎస్పి అవ్వచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ అవ్వచ్చు, ప్రియాంబుల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నాన్ జస్టిసబుల్. క్లియర్ అండి. ఏదండి, డిపిఎస్పి, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, దాంతో పాటు ప్రియాంబుల్. ఓకేనా, ఈ మూడు ఏంటివి, ఓకేనా, నాన్ జస్టిసబుల్ అంటే కోర్టుల ద్వారా స్వయంగా ఏంటి అమలు అవ్వవు.
అలాగే ఫండమెంటల్ రైట్స్ జస్టిసబుల్. మరి ఫండమెంటల్ రైట్స్ జస్టిసబుల్ దానికి అర్థం ఏంటి చూడండి, ఎప్పుడైతే నార్మల్ హ్యూమన్ సిటిజన్ ఎవరైతే సిటిజన్ యొక్క ఫండమెంటల్స్ వైలేట్ అయితాయో డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ వెళ్ళొచ్చు అండర్ ఆర్టికల్ 32 ప్రకారం, డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసుకోవచ్చు అండర్ ఆర్టికల్ 226 ప్రకారం. ఓకేనా, సుప్రీం కోర్ట్ వచ్చేసి 32, సుప్రీం కోర్ట్ 32, హైకోర్టు వచ్చేసి 226. ఓకేనా, విట్స్ పిటిషన్స్ ఇవి రెండు కూడా సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 32, హైకోర్టు వచ్చేసి ఆర్టికల్ 226. రెండింటి బేస్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళచ్చు, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. అందుకే చూడండి ఇట్ ఈస్ నాన్ జస్టిసబుల్, ఇట్ ఈస్ నాన్ జస్టిసబుల్. నెక్స్ట్ చూడండి థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్ కెనాట్ బి అమెండెడ్, ఇట్ కెనాట్ బి అమెండెడ్. ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఇట్ కెనాట్ బి అమెండెడ్. మరి ఇట్ కెనాట్ బి అమెండెడ్ కదా, ఇట్ కెనాట్ బి అమెండెడ్. మరి కెనాట్ బి అమెండెడా, కెన్ బి అమెండెడా? చూడండి ఇట్ కెన్ బి అమెండెడ్, ఇట్ కెన్ బి అమెండెడ్. మరి ఎన్నిసార్లు అమెండ్ చేసాం? ఇట్ కెన్ బి అమెండెడ్ చూడండి ఓన్లీ వన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఓన్లీ వన్స్ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే అమెండ్మెంట్ చేసాం. ఓకేనా, ప్రియాంబుల్ ని ఒక్కసారి మాత్రం అమెండ్మెంట్ చేసాం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ వన్స్, ఓన్లీ వన్స్. మరి ఓన్లీ వన్స్ అంటున్నా ఎప్పుడు చేసామంటే 42 1976 42వ రాజ్యాంగ సవరణ 1976 సంవత్సరం, 42వ రాజ్యాంగ సవరణ 1976 సంవత్సరంలో అమెండ్మెంట్ చేశాం. దాన్ని ఏమంటామంటే చూడండి సోషలిస్ట్. 3 కీవర్డ్స్ వేసాం, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఏంటండి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. 3 keywords. ఓకేనా, 3 main keywords యాడ్ చేసాం చూడండి, 3 main keywords యాడ్ చేసాం. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఎప్పుడు 42 1976. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా, ప్రియాంబుల్ ఇట్ కెనాట్ బి అమెండెడ్ అంటే ఇట్ కెన్ బి అమెండెడ్, ఓకేనా, ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్. మరి ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసామంటే ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రం అమెండ్మెంట్ చేసాం. ఎప్పుడు అమెండ్మెంట్ చేసాం? 42 1976 లో అమెండ్మెంట్ చేసాం. 42వ రాజ్యాంగ సవరణ 1976. ఇదండి 42 1976 అమెండ్మెంట్ చేసాం. మరి 42 1976 అంటున్నాం చూడండి. అయితే ఎన్ని అంటే చూడండి 3 మేజర్ కీవర్డ్స్ ని ఇన్సర్ట్ చేసాం రాజ్యాంగంలో ఇన్ ప్రియాంబుల్ లో 3 keywords. అవి ఒకటి సోషలిస్ట్, రెండోది సెక్యులర్, 3 ఇంటిగ్రిటీ. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఈ 3 keywords ని మనం ఎక్కడ మింగ్ చేసాం? 42 1976 లో ప్రియాంబుల్ లో ఇన్సర్ట్ చేసాం 3 keywords. ఓకేనా, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. ఓకేనా, ప్రియాంబుల్ ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసాం? ఓన్లీ వన్స్, ఒకసారి అమెండ్మెంట్ చేసాం. ఓకేనా, యాడ్ చేసిన కీవర్డ్స్ ఏంటి? 3 keywords చాలా ఇంపార్టెంట్. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ 3 keywords చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫోర్త్ ఆప్షన్ ఇట్ కెనాట్ బి అమెండెడ్ కదా. మరి ఇది రైట్ ఆ రాంగ్ అంటే చూడండి ఇట్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ కెన్ బి అమెండెడ్, ఇట్ కెన్ బి అమెండెడ్. ఎన్నిసార్లు అమెండ్ చేసామంటే ఒకసారి అమెండ్మెంట్ చేసాం. ఓకేనా, ఇట్ కెనాట్ బి అమెండెడ్ అంటే చూడండి ఇట్ కెనాట్ బి అమెండెడ్ ఇస్ రాంగ్. ఓకేనా, ఇట్ కెన్ బి అమెండెడ్. నెక్స్ట్ ఫోర్త్, ప్రియాంబుల్ కెనాట్ ఓవర్ రైడ్ ద స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్ చూడండి ప్రియాంబుల్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాన్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఏంటండి ప్రియాంబుల్ ఇస్ ఏ బిలాంగ్స్ టు పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే చాలా కాంట్రవర్సీ వస్తుంది. సుప్రీం కోర్టు కూడా వెరుబడి వర్సెస్ యూనిఫామ్ కేసులో ఒకసారి పార్ట్ ఆఫ్ ద నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది. దాని తర్వాత కేసు ఆన్ ద బస్ లో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది. మళ్ళీ ఎల్ఐసి కేసులో సుప్రీం కోర్టు ప్రియాంబుల్ ఇస్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది. అక్కడ దానికన్నా ముందు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రియాంబుల్ కెనాట్ ఓవర్ రైడ్ ద స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, రాజ్యాంగంలో మెన్షన్ చేసిన ఏదైనా ప్రొవిజన్స్ చూడండి రాజ్యాంగానికి కావాల్సిన కోర్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్ని ఎవరిస్తారు? ప్రియాంబుల్ ఇస్తారు. ఇస్ గేట్ వే టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బట్ రాజ్యాంగంలో మెన్షన్ చేసిన స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ని ఓవర్ రైడ్ చేయకూడదు. ఎవరు? ప్రియాంబుల్. ఇది రైట్ ఆప్షన్, ఇది కూడా రైట్ స్టేట్మెంట్. చూడండి ఏం చెప్తున్నాను మీకు, రాజ్యాంగంలో స్పెసిఫిక్ గా అంటే ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేసిన ఏంటండి ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేసిన ప్రొవిజన్స్ ని ఓవర్ రైడ్ చేయకూడదు. ఎవరు? ప్రియాంబుల్. ఎస్, ఇట్స్ ఆప్షన్ కరెక్ట్. ప్రియాంబుల్ కెనాట్ ఓవర్ రైడ్ ద స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, రాజ్యాంగంలో మెన్షన్ చేసిన స్పెసిఫిక్ అంటే ఎక్స్ప్లిసిట్లీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రియాంబుల్ ఓవర్ రైడ్ చేయకూడదు. ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్, ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్. మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మనకి ఆన్సర్ ఏంటి? ఇక్కడ థర్డ్ వచ్చేసి రాంగ్, రిమైనింగ్ వన్ రైటే. ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్ చేశాడు. నాన్ జస్టిసబుల్, ఇట్స్ ఆల్సో కరెక్ట్. Preamble cannot over the specific provisions of the constitution. Yes, it's also correct. But answer ఏంటండి 1 to 4 is the answer. 1 to 4 is the answer. Next question చూడండి. Question number third.
ఆల్ పర్సన్స్ కంప్లీట్లీ అండ్ ఈక్వల్లీ ఆర్ హ్యూమన్, దిస్ ప్రిన్సిపల్ ఇస్ నోన్ యాజ్. ఏం చెప్తున్నామండి? ఆల్ పర్సన్స్ కంప్లీట్లీ అండ్ ఈక్వల్లీ ఆర్ హ్యూమన్, దిస్ ప్రిన్సిపల్ ఇస్ నోన్ యాజ్. అందరూ సంపూర్ణంగా మరియు సమానంగా మానవులే, ఈ సూత్రాన్ని ఏమని పిలుస్తాం? సింపుల్ చూడండి, ఆల్ పర్సన్స్ కంప్లీట్లీ అండ్ ఈక్వల్లీ ఆర్ హ్యూమన్ అంటే కనుక ప్రొటెక్షన్ ఆఫ్ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఏంటండి? ప్రొటెక్షన్ ఆఫ్ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ వాల్యూస్ అని అనుకోండి ఆఫ్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులను కాపాడడం. ఓకేనా? వితౌట్ డిస్క్రిమినేషన్. ఏ డిస్క్రిమినేషన్? రేస్ అవ్వచ్చు, రిలీజన్ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, సెక్స్ అవ్వచ్చు, ప్లేస్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, దాంతో పాటు రేస్, ఓకేనా, రిసైడింగ్ ప్లేస్ అవ్వచ్చు, దాంతో పాటు లివింగ్ కండిషన్స్ అవ్వచ్చు. వితౌట్ డిస్క్రిమినేషన్ అందరికీ హ్యూమన్ రైట్స్ అనేవి అందరికీ సమానంగా పంపిణీ చేయాలి. అంటే మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అందరికీ ఎలిజిబుల్. ఓకేనా? దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ హ్యూమన్ రైట్స్. అది చెప్తున్నారు చూడండి, హ్యూమన్ రైట్స్, ద బేస్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఏంటండి? బేస్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఆల్ పర్సన్స్ కంప్లీట్లీ అండ్ ఈక్వల్లీ ఆర్ హ్యూమన్, దిస్ ప్రిన్సిపల్ ఇస్ నోన్ యాజ్ అన్నాడు. అంటే అందరూ సంపూర్ణంగా మరియు సమానంగా మానవులే ఏమని పిలుస్తారు చూడండి. ఓకేనా? కోర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకేనా? కోర్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, రిలీజన్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. అన్ని ఏది కూడా డిస్క్రిమినేషన్ చూపించకుండా అందరికి రైట్స్ సమానంగా కల్పించాలి. నాట్ ఇన్ కంట్రీ ఆల్సో. అంటే నేను ఎక్కడ నిలుస్తున్నా ప్రపంచం మొత్తానికి. అందుకే చూడండి, యునైటెడ్ నేషన్ మనకి ఎప్పుడు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఎప్పుడు చేసిందంటే 1948 లో తీసుకుంది. ఏంటండి? ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఎప్పుడంటే 1948. ఎవరు తీసుకున్నారు? యుఎన్ఓ తీసుకుంది. ఎందుకు తీసుకుందని చూడండి, ప్రపంచ దేశాలలో ఉన్న మానవులందరికీ, హ్యూమన్ బీయింగ్స్ మొత్తానికి కూడా ఏంటి రైట్స్ ఉండాలి. ఓకేనా? వితౌట్ డిస్క్రిమినేషన్. ఓకేనా? వితౌట్ డిస్క్రిమినేషన్, ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ రైట్స్ కల్పించాలి. దాన్ని ఏమంటాం? హోలిజం అంటాం. హోలిజం అంటాం. అంటే వితౌట్ డిస్క్రిమినేషన్. ఒక పర్సన్ ఆఫ్రికాలో ఉన్నాడు, ఇంకో పర్సన్ ఏసియాలో ఉన్నాడు, ఓకేనా, డిఫరెన్స్ చూపించకూడదు. ఇంకో పర్సన్ యూరోప్ లో ఉన్నాడు, ఇంకో పర్సన్ ఏసియాలో ఉన్నాడు, డిఫరెన్స్ చూపించకూడదు. అంటే కోర్ వాల్యూస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మానవ హక్కులు అందరికీ సమానం, అందరికీ సంపూర్ణంగా చెందాలి. వితౌట్ డిస్క్రిమినేషన్ ఇన్ రేస్, రిలీజన్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా? ఇన్ రిసైడింగ్ అండ్ లివింగ్ ప్లేసెస్. ఓకేనా? ఇవన్నీ మ్యాటర్ కాకూడదు, అందరికీ హక్కులు కల్పించాలి. అందుకే యునైటెడ్ నేషన్ యుఎన్ఓ, ఓకేనా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 24 మనకి ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని యుఎన్ చార్టర్ అంటాం. ఇట్ ఈస్ ద సెకండ్ పీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మరి ఫస్ట్ పీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి చూడండి, లీగ్ ఆఫ్ నేషన్స్. ఏంటండి? లీగ్ ఆఫ్ నేషన్స్ మనకి 1920 లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ పీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మరి సెకండ్ పీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ 1939 to 45 మనకి యుఎన్ఓ 1945 ఎప్పుడు చార్టర్ యాక్ట్ ద్వారా ఏర్పడింది అక్టోబర్ 24. దీన్ని ఏమంటామంటే సెకండ్ ఇంటర్నేషనల్ పీస్ ఆర్గనైజేషన్ అంటాం. ప్రపంచ దేశాలన్నీ శాసిస్తుంది ప్రజెంట్ యుఎన్ఓ. దీన్ని ఐక్యరాజ్య సమితి అంటాం తెలుగులో. ఓకేనా? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. ఈ యొక్క యుఎన్ఓ చూడండి, యుఎన్ఓ 1945 ఎస్టాబ్లిష్ అయింది. 1948 లో యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ ని డిక్లరేషన్ చేసింది. ఎప్పుడు? 1948 లో. మరి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడండి? ఓకేనా? ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు మీరు కామెంట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు? అందుకే చెప్తుంది, నాట్ ఓన్లీ ఇన్ ద ప్లేస్, నాట్ ఓన్లీ ద రేస్, క్యాస్ట్, సెక్స్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? అందరికీ ఏం కల్పించాలా? కోర్ వాల్యూస్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ని కల్పించాలి. ఓకేనా? హ్యూమన్ రైట్స్ ని కల్పించాలి. మానవ హక్కులు అందరికీ సమానం, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా. మరి ఈ యొక్క కాన్సెప్ట్ ని ఏమంటాం అంటే హోలిజం అంటాం. మరి మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి? సావర్నిటీ ఉంది, హోలిజం ఉంది, సోషలిజం ఉంది, ఇంటరాక్షనిజం ఉంది. మరి ఆన్సర్ ఏంటి చూడండి, హోలిజం ఇస్ ద ఆన్సర్. మరి సావర్నిటీ అంటే ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మనకి ఫస్ట్ ఆప్షన్ లో సావర్నిటీ మెన్షన్ చేశాడు. సావర్నిటీ అంటే చూడండి, ఇట్స్ ఏ కంప్లీట్ అథారిటీ. సింపుల్ గా కంప్లీట్ అథారిటీ. ఏ కంప్లీట్ అథారిటీ చూడండి, టెరిటోరియల్ అథారిటీ. కంప్లీట్ టెరిటోరియల్ అథారిటీ. ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియా ఇస్ ఏ కంప్లీట్ ఏ సావరిన్ స్టేట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇండియా హ్యావింగ్ ఏ సెపరేట్ పర్టికులర్ టెరిటరీ డిమార్కేషన్, దాంతో పాటు గవర్నమెంట్,
ఓకేనా. ఇండియా హ్యావింగ్ ఏ గవర్నమెంట్, ఇండియా హ్యావింగ్ ఏ పాపులేషన్, ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ ద సావర్నిటీ, దీనికి డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, పాపులేషన్ ఉంది, పర్టికులర్ టెరిటరీ ఆఫ్ బౌండరీ ఉంది, డిమార్కేషన్ ఉంది, దేంట్లో టెరిటరీ డిమార్కేషన్ ఉంది. అంటే కంప్లీట్ అథారిటీ, ఎటువంటి ఎక్స్టర్నల్ అగ్రెషన్స్ కూడా ఇండియా మీద ఇక్కడ అటాక్ చేయకూడదు. ఇండియా ఈజ్ ఏ కంప్లీట్ డిమార్కేషన్, ఇండియా హ్యావింగ్ ఏ కంప్లీట్ డిమార్కేషన్ ఇన్ సావర్నిటీ. దీన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ అథారిటీ లేదా కంప్లీట్ అథారిటీ అంటాం. సావర్నిటీ అంటే అబ్సల్యూట్ అథారిటీ లేదా కంప్లీట్ అథారిటీ అంటాం. నెక్స్ట్ సోషలిజం. మరి సోషలిజం చూడండి, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషలిజం we have borrowed from USSR, Russian constitution in the five plans also we witnessed. చూడండి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947, ఇండియా became independence 1947 and 1950 commencement of the constitution from January 26. But India followed a mixed economy. What is the meaning of followed mixed economy? Mixed economy means very important. చూడండి, there is a both public and private property. మరి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఒక దేశం ఒక స్టేట్ లో ప్రజలకు కావాల్సిన హెల్త్, శానిటైజేషన్, ఎడ్యుకేషన్, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్, నేచురల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ నేచురల్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఎవరు చూస్తారంటే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ స్టేట్స్ వస్తుంది. The government, under the control of democratic form of government, deals with the education, health, employment, దాంతో పాటు ప్రొవైడింగ్ శానిటైజేషన్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, దాన్నే సోషలిజం అంటాం. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం కన్సిడర్ యాజ్ ఏ కమ్యూనిజం. ఏంటండి, ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం ఇస్ ఏ కమ్యూనిజం ఇస్ వెరీ డేంజరస్, కానీ సోషలిజం ఇస్ బెస్ట్, లిటిల్ బిట్ బెటర్ ఫర్ సొసైటీ. ఓకేనా. మనకి కార్ల్ మార్క్స్ ఐడియాలజీ, యూటోపియన్ ఐడియాలజీ బిలాంగ్స్ టు కమ్యూనిజం. సోషలిజం వచ్చేసి దెర్ ఇస్ ఏ డెమోక్రటిక్ స్టేట్. ఓకేనా, డెమోక్రటిక్ స్టేట్ ఉంది, బట్ ఇన్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎవరి చేతిలో ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క చేతిలో ఉంటుంది. ఇన్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ చేతిలో ఉంటుంది, గవర్నమెంట్ యొక్క చేతిలో ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సోషలిజం అంటాం. చూడండి, మనకి ఇండిపెండెన్స్ నుండి దాని తర్వాత టిల్ 1919 వరకు, 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ వరకు ఇండియా ఏం ఫాలో అయిందంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఫాలో అయింది. అందుకే నేషనలైజేషన్ కాన్సెప్ట్ మీద నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే నేషన్ కి అంకితం చేశాం. ఇప్పుడు 1955 లో ఏంటంటే ఎల్ఐసి అవ్వచ్చు, 1956 ఎల్ఐసి, 1955 ఎస్బీఐ, 1949 ఆర్బీఐ, దాని తర్వాత 1969 లో బ్యాంక్స్. ఓకేనా, 14 బ్యాంక్స్, 1980 లో మళ్ళీ 6 బ్యాంక్స్, ఇలాగ నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే మనకి నేషన్ కండక్ట్ చేశాం. దేనికోసం అండి? ఇన్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ ఆర్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ స్టేట్. క్లియర్ అండి, ఇట్స్ ఏ సోషలిజం. నెక్స్ట్ వచ్చి ఇంటరాక్షనిజం. ఇట్స్ ఏ పరస్పరవాదం అండి, కంప్లీట్ గా నార్మల్ గా ఇంటరాక్షన్ అంటూ, దీని గురించి పెద్ద ఇంపార్టెంట్ అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఫోర్త్, economic justice as one of the objective of the Indian Constitution has been provided. Very important. చూడండి, economic justice as one of the objectives of the Indian Constitution has been provided in. మరి ఎకనామిక్ జస్టిస్ యాజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్, వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హస్ బీన్ ప్రొవైడెడ్. మరి ఎకనామిక్ జస్టిస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఏ ప్రియాంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్, ద ప్రియాంబుల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, నన్ ఆఫ్ ది అబౌవ్. అవర్ ఆన్సర్ ఇస్ వచ్చేసి చూడండి, ఓకేనా, ప్రియాంబుల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇస్ ద ఆన్సర్. ప్రియాంబుల్ అండ్ డిపిఎస్పి. చూడండి, మీకు ఇక్కడ ఒక చిన్న డిమార్కేషన్ చెప్తాను. చూడండి, ఒక చిన్న డిమార్కేషన్. ప్రియాంబుల్ లో మనకి కీవర్డ్స్ ఉంటాయండి, ఏంటంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఓకేనా, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. మనకి జస్టిస్ మెన్షన్ చేసాం ప్రియాంబుల్ లో. జస్టిస్ వచ్చేసి ఎలాగంటే చూడండి, సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఓకేనా, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఎకనామిక్ జస్టిస్. మరి ద సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, ఓకేనా, 3 key ideas we have borrowed from USSR Constitution. ఏంటి ఎకనామిక్ లో, జస్టిస్ లో ఏ కీవర్డ్స్ అండి? సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. 3 keywords we have borrowed from USSR Russian Constitution. ఓకేనా, మనకి ప్రియాంబుల్ లో మెన్షన్ చేసాం. ఏమని మెన్షన్ చేసామండి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఆ జస్టిస్ లో ఏముంటాయంటే చూడండి, సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఉంటుంది. మరి ప్రియాంబుల్ ఈజ్ స్ట్రెంథెనింగ్ అబౌట్ ఎకనామిక్ జస్టిస్. ఎస్, ఎకనామిక్ జస్టిస్ అనేది ప్రియాంబుల్. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ స్ట్రెంథెన్ చేస్తుందా? ఎస్, ఇట్ ఇస్ ఏ డిస్ట్రిబ్యూటివ్ ఎకనామిక్ సిస్టమ్. చూడండి,
ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ఎకనామిక్ సిస్టమ్. మరి డిస్ట్రిబ్యూటివ్ ఎకనామిక్ సిస్టమ్ ఎలాగంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 36 to 51. ఏంటండి DPSP పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 36 to 51 we have borrowed from ఎక్కడండి ఐరిష్ కాన్స్టిట్యూషన్. మరి DPSP దేని సెంటర్ చేస్తాయంటే చూడండి, ఓకేనా, సోషో ఎకనామిక్ జస్టిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, సోషో ఎకనామిక్ జస్టిస్. DPSP ప్రొవైడ్ సోషో ఎకనామిక్ జస్టిస్. ఎలా చెప్పగలుగుతాం సోషో ఎకనామిక్ జస్టిస్? మరి ఫండమెంటల్ రైట్స్ చూసుకోండి, మీరు డిఫరెన్స్ చెప్తాను ఇక్కడే. ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ 12 to 35 పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఎక్కడ తీసుకున్నాం? USC తీసుకున్నాం. చూడండి, ఇవి ఏం సెంటర్ చేస్తాయంటే పొలిటికల్ జస్టిస్ ని సెంటర్ చేస్తాయి. దీన్ని పొలిటికల్ జస్టిస్ సెంటర్ చేస్తాయి. మరి పొలిటికల్ జస్టిస్ సోషో ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ సోషో ఎకనామిక్ జస్టిస్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక సోషో ఎకనామిక్ జస్టిస్ ఇస్ DPSP, పొలిటికల్ జస్టిస్ సెంటెన్ బై ద ఫండమెంటల్ రైట్స్. మరి ఫండమెంటల్ రైట్స్ కి DPS కి డిఫరెన్స్ చూడండి. ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే హక్కులు. ఒకవేళ మనకి కనుక వైలేషన్ అయితే మనం డైరెక్ట్ సుప్రీం కోర్టుకి వెళ్తాం, పిటిషన్ వేసుకుంటాం. ఓకేనా, హక్కులు ఏం హక్కులు? నాకు ఈక్వాలిటీ కావాలి, ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఈక్వాలిటీ కావాలి, టైటిల్స్ ప్రమోట్ చేయకూడదు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే భావోక్తిగా స్పీచ్ ఉండాలి, దాంతో పాటు ఎక్స్ప్లాయిటేషన్ గురి చేయకూడదు, దాంతో పాటు రైట్ టు రిలీజియన్, నా ఇష్టం వచ్చిన మతాన్ని నేను స్వీకరించుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా. ఎక్కడ అండి మనకి ఫండమెంటల్ రైట్స్. కానీ DPSPకి వచ్చేది చూడండి, దర్ ఇస్ అ సోషల్ అండ్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ DPSP. ఎందుకంటే చూడండి, ఓకేనా, ఆర్టికల్ 37, ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 చూడండి. 38 వచ్చేసి మనకి ఏం చెప్తారంటే లివింగ్ వేజ్ కండిషన్ చెప్తుంది. దాంతో పాటు 39 ఏం చెప్తారంటే ఫ్రీ లీగల్ సర్వీస్ చెప్తుంది. దాంతో పాటు ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ఓకేనా, అంటే లివింగ్ వేజెస్, మినిమం వేజెస్ ఫర్ మినిమం వర్క్. అంటే ఈక్వాలిటీ, మెన్కి ఉమెన్ కి ఆన్ పార్ విత్ ఏం ప్రొవైడ్ చేస్తామంటే చూడండి, ఏం ప్రొవైడ్ చేస్తున్నాం? చార్జెస్. ఏదైతే లివింగ్ వేజెస్ అంటే పేయింగ్ కండిషన్స్ అవి ఈక్వల్ గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికి? మెన్ కండు ఉమెన్ కి. క్లియర్ అండి? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనా, సోషల్ ఎకనామిక్ జస్టిస్ సెంటర్ చేసే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా, అక్కడే మనకు అన్ని ఉన్నాయి. ఏమున్నాయి? మెటర్నిటీ రిలీఫ్ ఉంది, ఓకేనా, లిబర్టీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దాంతో పాటు సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎక్కడ? DPSPలో ఎడ్యుకేషన్, హెల్త్, వర్క్, ఎంప్లాయ్మెంట్, శానిటేషన్, ఓకేనా, ఇవన్నీ కూడా ఎక్కడ? DPSPలో ఉన్నాయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషో ఎకనామిక్ ని సెంటర్ చేసేది, జస్టిస్ సెంటర్ చేసేది DPSP, పొలిటికల్ రైట్స్ ని సెంటర్ చేసేది ఏంటి? ఫండమెంటల్ రైట్స్. మరి మనకి ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ వచ్చేసి ప్రియాంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ ద ఆన్సర్. ప్రియాంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నంబర్ 5. Okay, next we will move to the 5th question. The word secularism was inserted in the preamble of the Indian Constitution by లౌకికవాదం అనే ఆ పదాన్ని భారత రాజ్యాంగ పీఠికలో ఏ సవరణ ద్వారా చేర్చారు? చూడండి, మీకు ఇందాక మెన్షన్ చేశాను నేను. మనకి ప్రియాంబుల్ అమెండెడ్ ఓన్లీ వన్స్ ఒకసారి మాత్రం అమెండ్ చేశాం. ఎప్పుడండి? 42nd 1976 అమెండ్ చేశాం. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ఓకేనా, మినీ కాన్స్టిట్యూషన్. ఈ అమెండ్మెంట్ లో మనం అమెండ్మెంట్ చేశాం. అయితే చూడండి, 42nd 1976 అమెండ్ చేశాం. అందులో 3 కీవర్డ్స్ యాడ్ చేశాం. ఏంటండి? సోషలిస్ట్ ఒకటి, దాని తర్వాత సెక్యులర్ ఒకటి, దాని తర్వాత వచ్చేసి సెక్యులర్ ఇంటిగ్రిటీ, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఈ 3 కీవర్డ్స్ యాడ్ చేశాం. మరి ఏ అమెండ్మెంట్ చూడండి? 42nd 1976 ఇస్ ద ఆన్సర్. మరి మీకు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, సెక్యులరిజం ఎప్పుడు యాడ్ అయింది అన్నాడు. సెక్యులరిజం ఇస్ లౌకికవాదం అంటే డస్ నాట్ ఫేవర్ టు ఎనీ స్టేట్, ఫర్ ఎనీ రిలీజియన్. అంటే ఏ రిలీజియన్ కూడా స్టేట్ అనేది ఫేవర్ చేయదు, ఓకేనా. దాని అంటే 42nd 1976 లో ఇన్సర్ట్ చేశాం. ఇది సెక్యులరిజం అనే వర్డ్. మరి మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ 3 అమెండ్మెంట్స్ చూడండి. 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985, ఓకేనా. 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 it was clearly explained about చూడండి, ఏది? యాంటీ డిఫెక్షన్ లా. మనకి యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్. ఎక్కడండి?
10th షెడ్యూల్. యాక్చువల్గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో దేర్ ఇస్ నో ప్రొవిజన్ అండి. 52nd కాన్స్టిట్యూషన్ లో ఇన్సర్ట్ చేశాం. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో మనకి 52వ రాజ్యాంగ సవరణ 1985 గురించి ఎటువంటి ప్రొవిజన్ లేదు. కానీ యాంటీ డిఫెక్షన్ లో ఎప్పుడు ఇన్సర్ట్ చేశాం చూడండి, 52 1985 ఇన్సర్ట్ చేశాం. ఎప్పుడు 10th షెడ్యూల్ లో మెన్షన్ చేశాం ప్రెసెంట్. మరి మీకు అబ్జర్వ్ చేస్తే కనుక నెక్స్ట్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 చూడండి. ఇవి నంబర్ ఆఫ్ అమెండ్మెంట్ జరిగాయి. యాక్చువల్ గా మనకి 1977 లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వస్తుంది. ఎప్పుడండి 1977 లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వస్తుంది. 1978 లో మొరార్జీ దేశాయ్ ఒక బిల్లు పాస్ చేస్తాడు. ఏది 44 1978. మనకి దీంట్లో చూడండి, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఎప్పటి వరకు 1977 వరకు. కానీ రైట్ టు ప్రాపర్టీ నౌ ఈజ్ ఎ లీగల్ రైట్. మరి లీగల్ రైట్ ఎక్కడ ఉందండి? అండర్ ఆర్టికల్ 300A లో ఉంది, పార్ట్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, క్లియర్ గా ఇది ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించిన క్వశ్చన్. ఎక్కడండి? రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A పార్ట్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి క్లియర్ కదండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి 25th అమెండ్మెంట్ చూడండి. 25th అమెండ్మెంట్ వచ్చేసి మనకి 25th అమెండ్మెంట్ యాక్ట్, 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. చూడండి, 25th 1971 చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చూడండి, ఇది ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో అది ఇది రైట్ టు ప్రాపర్టీ. ఓకేనా? రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ ని కట్టేల్ చేసింది. అంటే కట్టేల్ చేసి అండర్ 3131C ని ఏం చేసిందండి? అమెండ్మెంట్ చేసింది. దాంతో పాటు ఓకేనా, ఏదైతే 9th షెడ్యూల్ ఉన్నాయో 9th షెడ్యూల్ లో ఉన్న ల్యాండ్ రిఫార్మ్స్ కి ఏంటి? బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఇచ్చింది ఫ్రమ్ జ్యుడిషియరీ. అంటే ఈ ప్రొవిజన్స్ ని ఏది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏది? ఆర్టికల్ 39C, అదేది 31C, ఆర్టికల్ 31C మనకి ఏదైతే ప్రొవిజన్ ఉందో దాంతో పాటు ఏదైతే కాన్సన్ట్రేషన్, అంటే సింపుల్ ఎలా కాన్సన్ట్రేట్ అండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏది కావాలా? ప్రాపర్టీ కావాలి, అంటే ల్యాండ్ కావాలి. ఏం కావాలి? ల్యాండ్ కావాలి. చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం కావాలంటే కనుక పబ్లిక్ పర్పస్ మీద, లేకుంటే కనుక పబ్లిక్ యొక్క బెనిఫిట్స్ మీద ఏం కావాలి? ల్యాండ్ కావాలి. ఈ ల్యాండ్ తీసుకోవచ్చు. ఎవరు? ఇది ఎవరిది? మామూలుగా ప్రైవేట్ పర్సన్స్ ది, కామన్ సిటిజన్స్ ది. ఎవరిదండి? సిటిజన్స్ ది. ల్యాండ్ తీసుకోవచ్చు. కానీ దీనికి అమౌంట్ ఎంత డిక్లేర్ చేస్తుంది అంటే పార్లమెంట్ డిక్లేర్ చేస్తుంది. కంపెన్సేషన్ అదే ఫైనల్. ఎవరు డిక్లేర్ చేస్తారు? పార్లమెంట్ కంపెన్సేషన్ డిక్లేర్ చేస్తుంది, అదే ఫైనల్. ఈ యొక్క ప్రొవిజన్ అంటే రైట్ టు ప్రాపర్టీని కట్టేల్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్, లేకుంటే కనుక పబ్లిక్ యొక్క బెనిఫిట్స్ కోసం, లేకుంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసం ల్యాండ్ తీసుకోవచ్చు. ఎక్కడ నుండి? సిటిజన్స్ నుండి. ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు రైట్ టు ప్రాపర్టీని కట్టేల్ చేసింది ఆర్టికల్ 31C. దాంతో పాటు చూడండి, ఈ యొక్క ఏదైతే ఆ ప్రొవిజన్స్ అంటే కంపెన్సేషన్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ ల్యాండ్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతైతే కంపెన్సేషన్ ఉందో అది ఎవరు డిక్లేర్ చేస్తారు? పార్లమెంటే డిక్లేర్ చేస్తుంది. ఒక ల్యాండ్ ఓనర్ డిక్లేర్ చేసే అధికారం లేదు. ఓకేనా? దీని ప్రకారం ఇది మనకి 25th అమెండ్మెంట్ యాక్ట్. ఇది కూడా ఎవరు పాస్ చేశారండి? ఇందిరాగాంధీ పాస్ చేసింది 22 1971. ఓకేనా? ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్, హూ హాస్ టర్మ్డ్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ సాక్రెడ్ డాక్యుమెంట్? చూడండి, సాక్రెడ్ డాక్యుమెంట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లివింగ్ డాక్యుమెంట్. ఓకేనా? సాక్రెడ్ డాక్యుమెంట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ లివింగ్ డాక్యుమెంట్. ఈ లివింగ్ డాక్యుమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, భారత రాజ్యాంగం అనేది స్టాటిక్ డాక్యుమెంట్ కాదు. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా అవుతుందండి? చేంజ్ అవుతుంది. అందుకే చూడండి, అకార్డింగ్ టు పీపుల్స్ నీడ్, అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్ అరౌండ్ 106 అమెండ్మెంట్ జరిగాయి. 106 అమెండ్మెంట్ జరిగాయి. ఓకేనా? 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగాయి చూడండి రాజ్యాంగానికి. అకార్డింగ్ టు నీడ్ వి నీడ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అందుకే చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఏ లివింగ్ డాక్యుమెంట్. ఇట్ మీన్స్ సజీవ పత్రం, నాట్ ఏ స్టాటిక్ డాక్యుమెంట్. ఎవరు చెప్తారు? మనకి అంబేద్కర్ చెప్తాడు. దాంతో పాటు ఇస్ ఏ సాక్రెడ్ డాక్యుమెంట్ ఎవరు చెప్పారంటే ఇతను కూడా అంబేద్కర్ చెప్పారు. అక్కడ ఏం చెప్పారంటే హూ వాజ్ టర్మ్డ్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ సాక్రెడ్ డాక్యుమెంట్ ఎవరు చెప్పారంటే చూడండి, ఎవరు చెప్పారు? మనకి బిఆర్ అంబేద్కర్ మెన్షన్ చేశాడు. ఎందుకంటే చూడండి, గ్రాడ్యువల్ గా అడాప్ట్ అవుతూ ఉంటది. అంటే కండిషన్స్ తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటూ అక్కడ మన రాజ్యాంగాన్ని ఏం చేసుకోవచ్చు? మనం అమెండ్మెంట్ చేసుకోవచ్చు. అందుకే దీని సాక్రెడ్ డాక్యుమెంట్ అన్నాడు. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్.
Next, seventh question. It which form is India to declare the preamble of Indian Constitution? In which form is India declared in preamble of the constitution, preamble of Indian Constitution? యాక్చువల్లీ మనకి ఆ ఫామ్ అంటే ఆ వర్డ్స్ కీవర్డ్స్ యొక్క అరేంజ్మెంట్ అవుతున్నారు చూడండి. భారత రాజ్యాంగ పీఠికలో భారతదేశాన్ని ఏ రూపంలో ప్రకటిస్తారు? ఏ సావరిన్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, ఏ సోషలిస్ట్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, ఏ సావరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నది. చూడండి, మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి మొదటిగా కీవర్డ్ వచ్చేసి ఏంటండి? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. క్లియర్ అబ్జర్వ్ చేయండి. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఏంటండి? ఈ 5 కీవర్డ్స్. ఏ కీవర్డ్స్? 5 కీవర్డ్స్. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ 5 కీవర్డ్స్ ఆర్డర్ లో ఉంటాయి. చూడండి, వాడు ఎగ్జామ్ ఎలా చేస్తాడంటే ఆర్డర్ ని బ్రేక్ చేస్తాడు. మనం ఏం చేయాలా? అరేంజ్ చేయాలా. సేమ్ అలాగే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, 5 కీవర్డ్స్. మరి వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సావరిన్ అని చెప్పాను కదా ఇప్పుడే. కంప్లీట్ అథారిటీ అంటే స్టేట్ హ్యావింగ్ ఏ, అంటే ఒక దేశానికి ఏమంటారంటే ఒక నేషన్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టెరిటరీ ఆఫ్ ద బౌండరీ, అలాగే ఒక నేషన్ హ్యావింగ్ ఏ పాపులేషన్, అలాగే గవర్నమెంట్ ఏది ఒక నేషన్ ఒక బౌండరీ ఒక పర్టికులర్ టెరిటరీ హ్యావింగ్ ఏ గవర్నమెంట్, డెమోక్రటిక్ ఆఫ్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ ద సావర్నిటీ. అంటే వీ హ్యావ్ ఏ అబ్సల్యూట్ అథారిటీ అవర్ టెరిటరీ. ఓకేనా, మనకి మన టెరిటరీ మీద అబ్సల్యూట్ అథారిటీ ఉంది. వేరే కంట్రీ మన టెరిటరీ మీద ఎటువంటి అటాక్స్ కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ చూపించకూడదు. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం ఏంటి? లొంగం. దాన్ని ఏమంటామంటే సావర్నిటీ అంటాం. కంప్లీట్ టెరిటరీ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ఏ కంప్లీట్ సావర్నిటీ. నెక్స్ట్, సోషలిస్ట్. Socialist means socialism. ఓకేనా, సోషలిజం ద ప్రిన్సిపల్స్ ఆర్ ఫాలోడ్ బై యుఎస్ఎస్ఆర్ అని తీసుకున్నాం మనం సోషలిజం ప్రిన్సిపల్స్. ఓకేనా, అంటే సోషలిజం అంటే చూడండి, ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ, కంప్లీట్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇన్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, natural resources are maintained by the democratic power of state, that is government. ఈ సిటిజన్స్ కి ఏం కావాలి? సిటిజన్స్ కి ఎడ్యుకేషన్, హెల్త్, శానిటైజేషన్, లివింగ్ కండిషన్స్, వేజ్ ఎంప్లాయ్మెంట్స్ అన్ని కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే స్టేట్ కంట్రోల్ ఉంటుంది. దాన్ని ఏమంటాం? సెక్యులరిజం అంటాం. నెక్స్ట్ దాన్ని ఏమంటాం? సోషలిజం అంటాం. మరి సెక్యులరిజం అంటే ఏంటండి? సెక్యులరిజం ఇస్ కన్సిడర్డ్ యాజ్ రిలీజియస్ పర్పస్. అంటే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ద కంట్రీ డస్ నాట్ ప్రమోట్ ఎనీ రిలీజియన్. ఓకేనా, స్టేట్ కెనాట్ ప్రమోట్ ఆర్ ఫేవర్ ఫర్ ఎనీ రిలీజియన్. అంటే ఏ మతానికి కూడా స్టేట్ అనేది ఫేవర్ చేయదు, అన్ని మతాలను ఈక్వల్ గా చూస్తుంది. సెక్యులరిజం మీన్స్ చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ద స్టేట్ కెనాట్ ఫేవర్ ఎనీ రిలీజియన్, స్టేట్ కెనాట్ ఫేవర్ ఫర్ ఎనీ రిలీజియన్, ఆల్సో కెనాట్ ప్రమోట్ ఎనీ రిలీజియన్. అన్ని మతాలకు సమానం, అన్ని మతాలు కూడా భారతదేశంలో సమానం. అలాగే చెప్పేదండి సెక్యులరిజం. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ద వర్డ్ సెక్యులర్ వీ హావ్ బారోడ్ ఫ్రమ్ ఎక్కడండి? 42nd 1976 లో ఇన్సర్ట్ చేశాం. ఎక్కడ? ప్రియాంబుల్ లో. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ 3 keywords ఇన్సర్టెడ్ ఇన్ 42nd 1976. దాని తర్వాత డెమోక్రటిక్. India is a democracy. Yes, India is a democracy. There is a population having a voting rights to elected representatives, as well as every citizen have a right to participate in elections. Okay, there is a freedom for explanation or the expression of our views. Okay, we have also right to freedom of speech and expression. మనకి బాగా వ్యక్తమైన స్పీచ్ ఉంది. గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు ఎలాగా? కన్స్ట్రక్టివ్ మెథడ్ లో. ఓకేనా, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ ఏ ఇండియన్ గవర్నమెంట్. అందుకే మోడీ ఎక్కడికి వెళ్ళినా ఏమంటున్నాడు చూడండి, ఇండియా ఈజ్ ఏ మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకు మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఓకేనా, అరౌండ్ 23 lakhs మెంబర్స్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా. ఎక్కడ నుండి? గ్రాస్ టు విజిట్ లెవెల్ నుండి, అంటే వార్డు మెంబర్స్ అవ్వచ్చు, వార్డు మెంబర్స్ నుండి కౌన్సిలర్స్ లేకుండా కనుక ప్రెసిడెంట్, విలేజ్ పంచాయతీ, తర్వాత మున్సిపల్ కార్పొరేటర్స్, దాని తర్వాత వచ్చేసి మేయర్స్, ఓకేనా, దాని తర్వాత ఎమ్మెల్యేస్, దాని తర్వాత ఎంపీస్, దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దాంతో పాటు మెంబర్ ఆఫ్ కౌన్సిల్, రాజ్యసభ మెంబర్స్, ఇలాగ అరౌండ్ 20 lakhs అబోవ్ మెంబర్స్ ఉన్నారంట భారతదేశంలో. ఏంటండి? రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు ఎంతమంది? అరౌండ్ 23 lakhs. అందుకే ఇండియా ఈజ్ ఏ మదర్ ఆఫ్ డెమోక్రసీ. మరి రిపబ్లిక్. ఎస్, రిపబ్లిక్ ద టర్మ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, యాక్చువల్ గా మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నాట్ ఏ ప్రెసిడెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మరి ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ మ్యాన్యువల్ ప్లే చేసేది మనకి రిపబ్లిక్. అంటే యాక్చువల్ గా బ్రిటన్ గవర్నమెంట్ ఎలాగని చూడండి, అతని యొక్క అంటే బ్రిటన్ సంబంధించి ప్రెసిడెంట్ ఎలా అపాయింట్ అయితే మొనార్కీ. బ్రిటన్ సంబంధించి ఎలాగంటే మొనార్కీ మెథడ్ లో వస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిటన్. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా వస్తాడు చూడండి, ఎలక్షన్స్ మెథడ్ లో వస్తాడు.
ఓకేనా. ఎలక్షన్స్ మేనర్ అంటే చూడండి, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ మేనర్, ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటామో, ఎలా ఎలక్ట్ చేసుకుంటామో చెప్పేదే మనకి రిపబ్లిక్. అంటే ఎలాగా మొనార్క్ ఎలా లేకుండా అని చెప్పి ఎలక్షన్ మెథడ్. ఎస్, మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియాకి ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా ఏ మెథడ్ అండి, ఎలక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎవరికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 5 years of tenure. దాన్ని ఏమంటాం అంటే రిపబ్లిక్ అంటాం. దాన్నే రిపబ్లిక్ అంటాం. ఈ 5 keywords గుర్తుపెట్టుకోండి: సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దాంతో పాటు ఇక్కడ ఇంకా చెప్తుంది, సింబల్ ఏముంటది అంటే కాన్స్టిట్యూషన్ లో, వి హ్యావింగ్ ఏ సొలంబ్లీ టు రిజాల్వ్ ఏ కాన్స్టిట్యూట్ ఏ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఉంటుంది ప్రియాంబుల్ లో. దాని తర్వాత మనకి కీవర్డ్స్ ఉంటాయి. ఏ కీవర్డ్స్ అంటే చూడండి, జస్టిస్ ఉంటది, లిబర్టీ ఉంటది, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఏంటంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఈ 4 keywords ఉంటాయి. జస్టిస్, ఎలా జస్టిస్, సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ప్రొవైడ్ చేయడం. దాంతో పాటు లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకేనా. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఇవన్నీ ఏంటంటే మనకి లిబర్టీ. మరి ఈక్వాలిటీ చూడండి, ఆల్ ఆర్ ఈక్వల్. ఓకేనా. ఒకరు పెద్ద ఒక చిన్న లేకుండా అందరికీ ఈక్వల్ స్టేటస్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ, కామన్ అమాంగ్ ద బ్రదర్హుడ్, అందరి దగ్గర సోదర బ్రహ్మత్వం, ఓకేనా, సోదర భావాన్ని ప్రమోట్ చేయడం. ఏంటి, కామన్ బ్రదర్హుడ్. ఏంటి మనకి ఫ్రాటర్నిటీ ఈజ్ ఏ కామన్ బ్రదర్హుడ్. ఇవన్నీ కూడా మనకి ప్రియాంబుల్ ఉన్నాయి కీవర్డ్స్. ఓకే అండి. ఐడియల్స్ ఆఫ్ ప్రియాంబుల్ అంటారు. వీటిని ఆదర్శాలు అంటారు. ఐడియల్స్ ఆఫ్ ప్రియాంబుల్. దాని తర్వాత 8th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ ఏ సెక్యులర్ స్టేట్? ఇప్పుడు చెప్పాను కదా, ఇండియా యాజ్ ఏ సెక్యులర్ స్టేట్. ఎస్, ఇండియా ఇస్ సెక్యులర్ స్టేట్. బట్ ఎందుకు సెక్యులర్ స్టేట్ అన్నామని చూడండి. ఓకేనా. స్టేట్ కెనాట్ ఫేవర్ ఫర్ ఎనీ రిలీజియన్. ఓకేనా. స్టేట్ కెనాట్ ఫేవర్ ఫర్ ఎనీ రిలీజియన్ ఆర్ స్టేట్ కెనాట్ ప్రమోట్. ఓకేనా. స్టేట్ does not promote ఎనీ రిలీజియన్. ఏంటండి, ఎనీ రిలీజియన్ అంటే స్టేట్ దేన్ని ప్రమోట్ చేయదు, దాంతో పాటు స్టేట్ దేన్ని అంటే స్టేట్ ఏ రిలీజియన్ ని ప్రమోట్ చేయదు, దాంతో పాటు ఏ రిలీజియన్ కి ఫేవర్ చేయదు. దీన్ని ఏమంటామంటే మనం సెక్యులరిజం అంటాం. మరి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఓకేనా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ ద ఇండియా యాజ్ ఎ సెక్యులర్ అన్నాడు. చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఫండమెంటల్ రైట్స్ లేకుంటే ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్, 9th షెడ్యూల్ లేకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. మనకి ఆన్సర్ వచ్చేసి చూడండి, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనం మెన్షన్ చేసాం. ఎక్కడంటే కనుక 42nd 1976 లో మెన్షన్ చేసాం. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. మరి ఆన్సర్ ఏంటండి, సెక్యులర్ ఇస్ ద ఆన్సర్. ఎక్కడ మనకి ప్రియాంబుల్ లో మెన్షన్ చేసాం. ఏ రాజ్యాంగ సవరణ 42nd 1976 లో ఇన్సర్ట్ చేసాం. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి. ఇవి సోషల్ ఎకనామిక్ జస్టిస్ ప్రొవైడ్ చేస్తాయి. డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ. ఎక్కడనే మనకి పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 36 to 51 వరకు ఉన్నాయి. ఓకేనా. 9th షెడ్యూల్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి వీటికి ఇమ్యూనిటీ ఉంది. కానీ ఐఆర్ కోలా కేసు 7 లో ఇమ్యూనిటీ కూడా రిమూవ్ చేశారు ఫ్రమ్ జ్యుడిషియరీ నుండి. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇప్పుడు చెప్పారు, సెక్యులర్ మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 12 to 35. ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. క్లియరా. ఫండమెంటల్ దేశం చేస్తాయి, పొలిటికల్ జస్టిస్ మెయింటైన్ చేస్తాయి. డిపిఎస్పి దేశం చేస్తాయి, సోషో ఎకనామిక్ జస్టిస్ ని ప్రొవైడ్ చేస్తాయి. 9th one, which one of the following liberty is not embedded in the preamble of the Constitution of India? ఏంటండి, which one of the following liberty is not embedded in the preamble of the Constitution of India? మరి లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఎకనామిక్ లిబర్టీ. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక నాట్ ఎంబర్డైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అన్నాడు. లిబర్టీ ఆఫ్ థాట్ మీకు నేను ఇందాక 4 చెప్పాను. ఏంటండి, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. అయితే ఇక్కడ మీరు లిబర్టీ తీసుకోండి. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఫెయిత్ and worship. ఓకేనా. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈ కీవర్డ్స్ అన్ని కూడా మనకి లిబర్టీలో ఉన్నాయి.
ఇక్కడ ప్రియాంబుల్ లో లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. 5 keywords. మరి లిబర్టీ ఆఫ్ థాట్ ఉందా? ఎస్, లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది. లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎస్, ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఎస్, బిలీఫ్ ఉంది. ఎకనామిక్ లిబర్టీ లేదు, చూడండి ఎకనామిక్ లిబర్టీ లేదు, ఎకనామిక్ జస్టిస్ ఉంది. ఎకనామిక్ జస్టిస్ ఉంది. క్లియర్ అండి? ఎకనామిక్ జస్టిస్, నాట్ ఎకనామిక్ లిబర్టీ. ఎకనామిక్ లిబర్టీ, ఎకనామిక్ జస్టిస్ ఉంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఎకనామిక్ జస్టిస్ ఉంది. చెప్తాను, అది జస్టిస్ చెప్తుంది. జస్టిస్ లో మనకి 3 keywords ఉన్నాయి. జస్టిస్ లో 3 keywords ఉన్నాయి. ఆ 3 keywords చెప్తాను చూడండి. అక్కడ 3 keywords. ఎకనామిక్ జస్టిస్ కదా, ఎకనామిక్ లిబర్టీ అన్నాడు. ఇక్కడ ఎకనామిక్ జస్టిస్ ఉంది, లిబర్టీ లేదు. దిస్ ద ఆన్సర్ లేండి. ఆన్సర్ ఇది జస్టిస్. మరి జస్టిస్ ఎలాగంటే సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఏంటండి? సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. క్లియర్ అండి? దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ ఇస్ లాస్ట్ క్వశ్చన్. ఓకేనా? 10th క్వశ్చన్ చూడండి, ఇస్ లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, in which of the following cases the Supreme Court regarded preamble as a part of the basis of the Indian Constitution? మీరు చూడండి, it is one of the major controversy. ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో పార్టా కాదా అనేది కాంట్రవర్సీ. అయితే ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎక్కడంటే మనకి బెరుబరి కేస్. ఏ కేసు అండి? బెరుబరి కేస్. బెరుబరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి 1960 అండి, 1960. అంటే ఈ బెరుబరి కేసు ఏం చెప్తుందంటే నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఏ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడండి? కేశవానంద భారతి కేస్ 1973 ఏం చెప్తుందంటే చూడండి, ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి ఎల్ఐసి కేసులో ఏం చెప్పింది చూడండి, ఎల్ఐసి కేసులో ప్రియాంబుల్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బెరుబరి కేసు. ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కేశవానంద భారతి కేసు. ఇట్ ఇస్ 13 judges కేసు, వెరీ ఫేమస్ కేసు అండి. దాని తర్వాత ఏంటండి, ఎల్ఐసి కేసులో ఏం చెప్పింది చూడండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. క్లియరా? ఇది మనకి ఏంటి సంబంధించి, ప్రియాంబుల్ సంబంధించి. మరి మనకి ఇక్కడ ఏ కేసులో ప్రియాంబుల్ ఈజ్ ఏం చెప్పిందండి, ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ చెప్పిందంటే కేశవానంద భారతి కేసులో చెప్పింది. ఏంటండి? కేశవానంద భారతి కేసులో చెప్పింది. క్లియర్ అబ్జర్వ్ చేయండి. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు, ఏ పార్ట్? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చెప్పింది? కేశవానంద భారతి కేసులో చెప్పింది. క్లియర్ అండి? పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇస్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏ కేసు మనకి? కేశవానంద భారతి కేసు. ఏకే గోపాలన్ కేసు కాదు. బరుబరి కేసులో మనకి ఏం చెప్పింది, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది. ప్రివ్యూ ఫస్ట్ కేసు అంటే మనకి రాజభరణాలు రద్దు అనేది, రాజభరణాలు రద్దు. ఏదైతే రాజు కొందరు స్టేట్స్ కి వాళ్ళకి రాజభరణ ఇచ్చే వాళ్ళు, ఆ రద్దుని ఏమంటాం? ప్రివ్యూ ఫస్ట్ కేసు అంటాం. ఇక్కడ ఆన్సర్ అండి కేశవానంద భారతి కేసు 1973 ద ఆన్సర్. ఓకేనా? ద ఫిలాసఫీ, ఏ క్లాస్ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ మనకి ఎప్పుడు డెవలప్ అయిందని చూడండి, ఇట్ ఇస్ ఏ జ్యుడిషియల్ ఇన్నోవేషన్. ఓకేనా? దీనికి ఎటువంటి రాజ్యాంగంలో ప్రొవిజన్ లేదు. అంటే కేస్ బై కేస్ ఎవల్యూషన్ అంటాం. ఏమంటాం? కేస్ బై కేస్ ఎవల్యూషన్. అంటే ఎటువంటి ఒరిజినల్ రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. ఒరిజినల్ రాజ్యాంగంలో బేసిక్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు. జస్ట్ ఇదే కేస్ బై కేస్ ఎవల్యూషన్ సుప్రీం కోర్టు ద్వారా డెవలప్ అవుతూ వచ్చింది. మరి సుప్రీం కోర్టు క్లియర్ డెఫినేషన్ ఇచ్చిందంటే సుప్రీం కోర్టు కూడా క్లియర్ డెఫినేషన్ ఇవ్వలేదు. దీని మీద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద. ఓకేనా? క్లియర్ డెఫినేషన్ ఇవ్వలేదు. దీని మీద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియరా? దీంతో మనకి ఓకే ప్రియాంబుల్ కంప్లీట్ అండి. నెక్స్ట్ మనం ఓకేనా డే 2 వీడియోలో వచ్చేసి మనం నెక్స్ట్ చాప్టర్ ని విల్ ఫోకస్. క్లియర్ అండి? ఎస్. ఆల్ ది బెస్ట్ ఎవరివన్.